ఆ మహిళా కానిస్టేబుల్ అంబులెన్స్ను ట్రాఫిక్ చిక్కుల్లో నుంచి క్లియర్ చేయడమో ఏమో కానీ ఆ మహిళా హోంమంత్రిని మాత్రం చిక్కుల్లో పడేసిందా? ట్రెండింగ్ ఒకటే గుర్తుంది కానీ ఆ కానిస్టేబుల్ గత వ్యవహార శైలి గుర్తించలేని పరిస్థితి ఆ హోంమంత్రిపై విమర్శలు వచ్చేలా చేశాయా? ప్రోటోకాల్ సెల్యూట్స్ ఒక్కటేనా ఆ మంత్రికి తెలిసింది? ఒక వ్యక్తిపై లోతైన నిఘా ఉంచే పోలీసు వ్యవస్థని నడిపించే హోంశాఖపై ఆ మంత్రికి సరైన అవగాహన లేదా? కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఆ మంత్రికి శాంతి లేకుండా చేసిందా? ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. మహిళా కానిస్టేబుల్ వ్యవహారంలో ఆ మంత్రి అడ్వాన్స్ అయ్యి డిఫెన్స్లో పడ్డారా? జిల్లా పోలీసులు సమాచారం ఇవ్వలేదా? చెప్పే వరకు వెయిట్ చేయలేదా? జరుగుతున్న పరిణామాలతోటి సైలెంట్ అయిపోయారా? లెట్స్ వాచ్. సహజంగా అంబులెన్స్ వెళ్తుంటే సామాన్యుని బాధ్యతగా ప్రతి ఒక్కరూ దారిస్తూ ఉంటారు. కానీ ట్రాఫిక్ సమయంలో అంబులెన్స్ చిక్కుకుంటే ఎలాగైనా ట్రాఫిక్ క్లియర్ చేయాలని ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు. అలాగే ఒక విధి నిర్వహణలో లేని ఓ మహిళా కానిస్టేబుల్ తన చంటి బిడ్డనెత్తుకుని ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి అంబులెన్స్ కి దారి ఇచ్చేలా చేసింది. మాతృత్వాన్ని, వృత్తి ధర్మాన్ని సమపాళలో పాటిస్తున్న ఆమె తీరుకు సామాన్యుల నుంచే సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశంసించారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత స్వయంగా ఆమెకు ఫోన్ చేసి అభినందించడమే కాకుండా తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. జయశాంతి తన కుటుంబంతో కలిసి హోంమంత్రి ఇంటికి వెళ్లి అల్పాహారం చేయడం, ఆ ఫోటోలు బయటకు రావడం పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ పాపులారిటీనే జయశాంతికి, హోంమంత్రి అనితకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందట. ఆ మహిళా కానిస్టేబుల్ గురించి వ్యక్తిగత సమాచారం పొందకుండా హోంమంత్రి అత్యుత్సాహం ప్రదర్శించారని నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారట. ఆ మహిళా కానిస్టేబుల్ గతంలో తప్పుడు పత్రాలతో డిఎస్సీలో టీచర్ ఉద్యోగం పొందినట్లు తాజాగా వెల్లడైన సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత డిఎస్సీలో కానిస్టేబుల్ జయశాంతి అక్రమ మార్గాల్లో అర్హత సాధించారనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తుండటంతో హోంమంత్రి పదవికి అనిత అనర్హురాలు అనేలా వైరల్ అవుతోందని చర్చనీయాంశంగా మారుతోందట. భర్త కానిస్టేబుల్ అనే విషయాన్ని దాచిపెట్టి తండ్రిని గార్డియన్ గా చూపించిన సమాచారం వార్తల్లోకి ఎక్కిన విషయాన్ని కనీసం ఒక హోంమంత్రి తెలుసుకోకుండా ఆ కానిస్టేబుల్ కి నేనున్నాను నీకు అంటూ భరోసా ఇవ్వడం అనితకి చిక్కులు తెచ్చిపెడుతోందట. జయశాంతి తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో మహిళా కానిస్టేబుల్. ఈ నెల 17న చంటి బిడ్డనెత్తుకుని సామర్లకోటలో తన పరిధి కానప్పటికీ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఫేమస్ అయ్యారు. తర్వాత పలువురు ఆమెను అభినందించడం కూడా జరిగింది. హోంమంత్రి అనిత స్వయంగా ఫోన్ చేసి సూపర్ పోలీస్ అంటూ జయశాంతికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇంటికి పిలిచి జయశాంతి ఫ్యామిలీని సత్కరించారు. ఇదంతా బాగానే ఉంది. ఒక కానిస్టేబుల్ చేసిన పనికి హోంమంత్రి స్పందించడం చాలా మంచి విషయం అంటూ ప్రచారం కూడా బాగానే జరిగింది. అయితే ఆ తర్వాత అస్సలు కథ మొదలైందట. సొంత డిపార్ట్మెంట్లోనే జయశాంతి వ్యవహారంపై రచ్చ జరిగిందట. మహిళా కానిస్టేబుల్ జయశాంతి ప్లాన్ ప్రకారం ఇదంతా చేసిందని గుసగుసలు వినిపించాయట. గత ఏడాది జరిగిన డిఎస్సీ ఎగ్జామ్లో తప్పుడు సర్టిఫికెట్ తో జయశాంతి ఉద్యోగం పొందిందని గుసగుసలు వినిపించాయి. జయశాంతి భర్త తాతారావు కూడా కానిస్టేబుల్. అతని సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్టు నిర్ధారణ అయింది. విచారణ జరిపి జయశాంతి టీచర్ ఉద్యోగం రద్దు చేశారు డీఈఓ. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. గతంలో జయశాంతి రైల్వే కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ఆ సమయంలో కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల సంతకం ఫోర్జరీ చేసి ఎస్ఐగా ఐడి కార్డు క్రియేట్ చేసి దందాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వ్యవహారంలో కామేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. అతనికి జయశాంతి సపోర్ట్ కూడా ఉందని తెలియడంతో ఆమెను లా అండ్ ఆర్డర్ కు బదిలీ చేశారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్పోర్టులో పనిచేస్తున్న జయశాంతి భర్త తాతారావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పల్నాడు ఎస్పీఎఫ్ కు బదిలీ చేశారు. ఈ మొత్తం వ్యవహారాలతోనే జయశాంతి తెలివిగా వ్యవహరించిందని, ఒక వీడియో వైరల్ అయితే అన్ని సెట్ అయిపోతాయని ప్లాన్ వేసిందన్న టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు అసలు రచ్చ మాత్రం హోంమంత్రి చుట్టూనే జరుగుతోందట. మేడం ట్రెండింగ్లోకి వెళ్లిపోదామని అడ్వాన్స్ అయ్యారని, అయితే వ్యవహారం బూమరంగ్ అయిందని అంటున్నారట. ఏ డిపార్ట్మెంట్లో అయినా తప్పొప్పులుంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే మరింత అబ్జర్వేషన్ ఉంటుందని అంటున్నారట. కానీ ఆ మాత్రం కూడా తెలియకుండా ఓ కానిస్టేబుల్ వ్యవహారంలో హోంమంత్రి డిఫెన్స్ లో పడ్డారని అంటున్నారట. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోలీసు అధికారులు ఆ మాత్రం హోంమంత్రికి బ్రీఫ్ చేయలేదా అనే చర్చ నడుస్తోందట. ఒకవేళ వాళ్ళు చెప్పేంత వరకైనా అనిత గ్యాప్ ఇవ్వలేదా అని సెటర్లు వేసేవాళ్లు ఉన్నారట. ఈ వ్యవహారంలో అటు తూర్పుగోదావరి ఎస్పీ గాని, ఇటు కాకినాడ ఎస్పీ గాని ఎక్కడ స్పందించలేదు. మరీ అడ్వాన్స్ అయితే అసలు వ్యవహారం బయటపడుతుందని వాళ్ళు
ఆచితూచి వ్యవహరించారు. కానీ హోంమంత్రి మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే చూశారని, సొంత శాఖలో కనీసం ఆరా తీయలేదని అంటున్నారట. తప్పులన్నీ ఒప్పులైపోవడానికి ఓ కానిస్టేబుల్ ఓ ప్లాన్ చేసి ఉండొచ్చు, దాని వెనక బేస్ అమాత్యుల వారు అర్థం చేసుకుని ఉండకపోవచ్చులే అనేవాళ్లు ఉన్నారట. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ కొలువులో ఉండి మరో ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ పత్రాలు సమర్పించడం అనేది ఈ మహిళా కానిస్టేబుల్ మోసానికి పరాకాష్ఠగా మారిందని అందరూ చర్చించుకుంటున్నారట. అనితకి హోంశాఖపై అవగాహన లేకపోవడం వల్లనే పవన్ లాంటి వ్యక్తులు హోంశాఖలో ఇన్వాల్వ్ అవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. కేబినెట్ సమావేశాలలో సైతం హోంశాఖపై డిప్యూటీ సీఎం పవన్ అసహనం వ్యక్తం చేశారట. గత కొద్ది రోజులైతే హోంశాఖ పవన్ కళ్యాణ్కి ఇస్తే న్యాయం జరిగేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతేకాకుండా ఒక డీఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవడం, అక్కడ డీఎస్పీ బదిలీ అయ్యే వరకు పెద్ద చర్చలే జరిగాయి. హోంశాఖ అసలు అనితకి కరెక్ట్ కాదనేది పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తోందట. త్వరలో రాష్ట్ర కేబినెట్ లో మార్పులు చేస్తే హోం నుంచి అనితను తప్పించాలంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగిందట. కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం దగ్గర నుంచి అనితకి శాంతి లేకుండా పోయిందనే టాక్ అయితే నడుస్తోందట. మొత్తానికి కానిస్టేబుల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత అడ్వాన్స్ అయి డిఫెన్స్ లో పడేశారు. సొంత డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండానే ట్రెండింగ్ అయిపోయారు. కానిస్టేబుల్ జయశాంతి మాత్రం అన్ని తప్పులకు వైరల్ ఒక్కటే మంత్రమని ప్లాన్ చేశారు. మరి ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.